హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు సోదరులకు అయితే రైతు బంధు గురించి అయితే అప్డేట్ అయితే రాని వచ్చింది. మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అయితే 3 ఎకరాల వరకు రైతు బంధు అయితే జమ అయింది. ఇవాళ వచ్చేసి రైతు బంధు నిధులు అయితే కేటాయింపులు అయితే మొదలైతే అయ్యాయి. ఇవాళ వచ్చేసి ఎంతమంది రైతులకు అయితే రైతు బంధు జమ అవుతుంది, ఇంకా ఏ జిల్లాల వారికి రైతు బంధు అయితే జమ అయింది, ఇవాళ వచ్చేసి ఈ విడత ప్రక్రియలో ఎన్ని ఎకరాలు అంటే ఎన్ని గుంటల వరకు రైతు బంధు జమ అయింది అని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు రైతు బంధు వచ్చిందో రాలేదని అయితే కింద వీడియో కింద అయితే ఒకసారి అయితే కామెంట్లో తెలియజేయండి. వచ్చినట్లయితే వచ్చిందని కామెంట్ చేయండి, రాలేదంటే రాకుండా కామెంట్ చేయండి. మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే రైతు బంధు నిధులు అయితే విడుదలైతే అయ్యాయి. రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అయితే 3 ఎకరాల వరకు రైతు బంధు అయితే జమ అయిపోయింది. ఇవాళ నిన్న కేంద్రం ఆమోదించిన 2000 కోట్లతో రైతు బంధు నిధులు అయితే విడత ప్రక్రియ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఇప్పటి వరకు చూసుకోవచ్చు. ఇవాళ వచ్చేసి రైతు బంధు నిధులు అయితే కేటాయింపులు అయితే స్టార్ట్ అయ్యాయి. చూసుకున్నట్లయితే ఇవాళ రైతు బంధు సాయంత్రంలోగా రైతులందరికీ ఎవరైతే 3 నుంచి 3 ఎకరాల 30 గుంటలు లేదా 35 గుంటల లోపల ఉన్న రైతులందరికీ అయితే రైతు బంధు అయితే జమ అయితే కానుంది. అందరు రైతులు అయితే మీరైతే కాస్త వేచి ఉండాలి. సాయంత్రం వరకు అయితే ఆల్రెడీ పొద్దున్న నుంచి చూస్తున్నాం, 10 నుంచే రైతు బంధు విడత అయితే స్టార్ట్ అయితే అయిపోయింది, రెండో విడత. ఇవాళ వచ్చేసి 2 లక్షల మంది రైతులకు అయితే రైతు బంధు జమ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఇవాళ చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల వారికి అయితే రైతు బంధు అయితే జమ అయితే కానుంది. మీరైతే ఒకసారి అయితే మీ SMS ఖాతాను ఒకసారి ఓపెన్ చేయండి. SMS ఓపెన్ చేసినట్లయితే మీకైతే ఇలా చూపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా 3 ఎకరాల వరకు 3 ఎకరాలు అంటే 15,000 రూపాయలు మీ బ్యాంక్ ఖాతా నందు జమ చేయనున్నారు. ఈ సాయం పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయాలకు అయితే వాడుకోండి అని అయితే ఆశిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం అయితే ఇలాంటి మెసేజ్ అయితే మీ SMSకి అయితే ఒకసారి వచ్చి ఉంటుంది. మీరైతే ఒకసారి అయితే మీ SMSని అయితే చెక్ చేసుకోండి. చూసుకున్నట్లయితే సాయంత్రం లోపు మీకైతే ఈ SMS అనేది వస్తుంది. 3 ఎకరాలు ఉన్న వారు ఎవరైతే 3 నుంచి 3 ఎకరాల 30 గుంటలు ఉన్న వారికి సాయంత్రం వరకు అయితే మీరైతే వెయిట్ చేయాలి. ఇంకా చూసుకున్నట్లయితే రైతు బంధు ఇప్పుడు 15,000 ఎవరైతే 3 ఎకరాలు అన్నారో మీరైతే మీకు చాలామందికి పడుతుందంట, కానీ బ్యాంక్ ఖాతాలు అయితే చూపిస్తలేదంట. మీరు వచ్చేసి ఎందుకంటే మెసేజ్ వచ్చిన అర్ధ నుంచి గంట తర్వాతనే మీ బ్యాంక్ ఖాతాలో అయితే చూపిస్తాయి, వెంటనే అయితే చూపించవు. మీరైతే కాస్త వెయిట్ చేయాలి. సాయంత్రం లోపు అయితే మీకు అందరికీ అయితే సెటిల్ అయితే అయిపోతాయి మీ బ్యాంక్ ఖాతాలో. ఇంకొంతమందికి ఏమో బ్యాంక్ ఖాతాలో పడ్డ నోటిఫికేషన్ వస్తుంది, కానీ అకౌంట్లో అయితే చూపిస్తలేవంట. వాళ్ళు వచ్చేసి మీరైతే రుణమాఫీ అకౌంట్ లింక్ ఉన్న వారికి అయితే అలా చూపించట్లేదు. మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంకా రైతులు మీరైతే ఒకసారి మీ ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ ఖాతా లింక్ అయిందో లేదో చూసుకొని ఎవరైతే రైతు బంధు పడని వాళ్ళు, ఎందుకంటే అమౌంట్ పడాలంటే లింక్ అయితే అయ్యి ఉండాలి. ఆధార్ కార్డ్ నెంబర్ లేకపోతే మీకైతే లేట్ అయితే అవుతుంది. మీరైతే ఒకసారి అయితే మీ బ్యాంక్ ఖాతా లింక్ అయిందో లింక్ కాలేదో చూసుకోండి. ఇంకొకరు ఎవరైతే రైతులు ఉన్నారో రేపు వచ్చేసి మిగిలిన రైతులు అంటే ఇవాళ 2 లక్షల మంది రైతులకి వేస్తారు, మిగిలిన రైతులకైతే రేపు కంప్లీట్గా చేస్తామని అయితే తెలిపారు. 4 ఎకరాల వరకు అయితే రెండో విడత స్టార్ట్ అయిపోయి ఇన్ని రోజులు అంటే స్టార్ట్ అయితే కాలేదు. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది కనుక 5 ఎకరాల వరకు అయితే ఇంకొక 4 రోజులు అయితే అందరికీ అయితే జమ చేస్తారు. రైతులంతా కాస్త వెయిట్ చేయాలి. ఇంకా రైతులు ఎవరైతే మన వీడియోని చూస్తున్నట్టయితే మీరైతే ఒకసారి అయితే రైతు బంధు అందిందో అందులో అయితే కామెంట్ చేయండి. మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మీకు ఎంత భూమి ఉందో అయితే కామెంట్ చేయండి. దానివల్ల మన ఇతర రైతులు కూడా తెలుసుకుంటారు మీ జిల్లా వాళ్ళకి రైతు బంధు పడుతుందో పడట్లేదని. మీరైతే వీడియో కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన నుంచి లేటెస్ట్ అప్డేట్ కావాలంటే పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.